వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మరో 5 రోజుల్లో దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతోంది. అయితే ఈ సంబరాలపై ఉగ్రవాదుల కన్ను పడింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్ భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గణతంత్ర వేడుకలే లక్ష్యంగా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో ఢిల్లీ నగరం ఇప్పుడు ఒక కోటలా మారిపోయింది. ఎటు చూసినా పారా మిలిటరీ బలగాలు, కమాండోల పహారా కనిపిస్తోంది. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరు అనుమానితుల ఫోటోలను భద్రతా దళాలు విడుదల చేశాయి. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో వాంటెడ్ పోస్టర్లను అతికించారు. అసలు ఆ పోస్టర్లలో ఉన్నదెవరు? ఐఎస్ఐ ప్లాన్ ఏంటి? పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్. రిపబ్లిక్ డే పరేడ్ను భగ్నం చేసేందుకు జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాదులు సరికొత్త వ్యూహంతో వస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ప్రకారం జనవరి 26న ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, వీవీఐపీలు తిరిగే ప్రాంతాల్లో దాడులు చేయడానికి కోడ్ నేమ్ 26 లేదా ఆపరేషన్ 26 పేరుతో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు ఇప్పటికే సరిహద్దులు దాటి ఉండవచ్చని, వారు స్లీపర్ సెల్స్ సాయంతో ఢిల్లీలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పరేడ్ జరిగే కరవ్యాపథ పరిసరాల్లో పేలుళ్లు సృష్టించి భయాందోళనలు రేకెత్తించడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్ఎస్జీ, ఎన్పీజీ, పారామిలిటరీ బలగాలతో కలిసి 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులు పారా గైడర్లు లేదా డ్రోన్ల ద్వారా దాడులు చేసే అవకాశం ఉందని భావించి యాంటీ డ్రోన్ సిస్టమ్ను మోహరించారు. ఢిల్లీ గగనతలాన్ని నో ఫ్లైన్ జోన్గా ప్రకటించారు. ఢిల్లీ నలుమూలలా వేలాది సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడుతున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని సరిహద్దుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో పలు ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 15 వరకు పారా గైడ్లింగు, హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేయడంపై నిషేధం విధించారు. హోటళ్లు, గెస్ట్ హౌస్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొత్తగా ఎవరైనా అనుమానితులు దిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని యజమానులను ఆదేశించారు. పరేడ్ రిహార్సల్స్ దృష్ట్యా ఢిల్లీలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓవైపు గణతంత్ర వేడుకల ఉత్సాహం, మరోవైపు ఉగ్రముప్పు టెన్షను వెరసి ఢిల్లీ ఇప్పుడు కాకిల గుప్పిట్లో ఉంది. మన సైనికుల పహారా ముందు ఉగ్రవాదుల ఆటలు సాగవని, గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశిద్దాం. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.